శ్రీరామనామ మహిమ రామ ఈ రెండక్షరాల మంత్రం అనంతమైన శక్తికి నిలయం. రామ అనే పేరు కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, అది ఒక విశ్వవ్యాప్తమైన స్పందన. నామ విశిష్టత తారక మంత్రం సంసార సాగరాన్ని దాటించే శక్తిగలది కాబట్టే దీనిని తారక మంత్రం అంటారు. అక్షరాల కలయిక నారాయణ అష్టాక్షరీ మంత్రంలోని రా, శివ పంచాక్షరీ మంత్రంలోని మా కలిసి రామాగా ఏర్పడ్డాయి. అంటే శివకేశవుల ఇద్దరి అనుగ్రహం ఈ ఒక్క నామంలోనే దొరుకుతుంది. హనుమంతుని బలం సాక్షాత్తు ఆంజనేయుడే రామనామ జపంతో సముద్రాన్ని లంఘించాడు. రామబాణం కంటే రామనామమే గొప్పదని మన పురాణాలు చెబుతున్నాయి. మనోవేదనతో ఉన్నవారికి శాంతిని, భయంతో ఉన్నవారికి ధైర్యాన్ని, అశాంతితో ఉన్నవారికి ఏకాగ్రతను ఇచ్చే అద్భుత ఔషధం రామనామం. అందుకే శ్రీరామనవమి నాడు గాని నిత్యంగాని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని స్మరించడం వల్ల సహస్రనామ ఫలితం లభిస్తుందని పార్వతీదేవికి పరమశివుడు స్వయంగా వివరించారు. ఎక్కడ రామనామం వినబడుతుందో అక్కడ ఆంజనేయుడు కొలువై ఉంటాడు. ఆ నామస్మరణ మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుందాం.